హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో భాగంగా బయాలజికల్ సైన్స్ కి సంబంధించిన అన్ని మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్స్ ఇస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది బయాలజికల్ సైన్స్ సంబంధించి. అలాగే వీటిల్లోంచి ఎక్కువ ప్రశ్నలు రాబోతా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. 90% కంటే ఎక్కువ శాతం తెచ్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉన్నటువంటి ప్రశ్న పత్రాలు తప్పనిసరిగా వీటిని ఫాలో అవ్వండి. జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లం ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు, రాయాలి. పర్యావరణ పరిరక్షణకై ఒక నినాదం రాయండి. పర్యావరణ పరిరక్షణ గురించి మీరు ఏదైనా నినాదం రాయాల్సి వస్తే ఏది రాస్తారు అది రాయాలి ఇక్కడ. అలాగే ఇవ్వబడిన పటం పరిశీలించి అందరి F1 తరంలోని బహిర్గత లక్షణాంశాన్ని గుర్తించి రాయండి. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు, దీంట్లో బహిర్గతమైనటువంటి లక్షణాంశం, F1 తరంలో ఉన్నటువంటి బహిర్గతమైన లక్షణాంశం రాయమని చెప్పేసి అడుగుతున్నాడు. పిక్చర్ చూసి మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రశ్న, వీటికి 1 మార్కే, 4, 5, 6 వరకు కూడా 1 మార్కే. CFCని విశదీకరించండి. క్లోరోఫ్లోరో కార్బన్స్ కదా అది CFC. నెక్స్ట్, జీవుల్లో వైవిధ్యాలు లేకపోతే ఏమవుతుంది? జీవుల్లో భిన్నమైనటువంటివి కాకుండా వైవిధ్యం లేకుండా ఒకే రకంగా ఉంటే ఏం జరుగుద్ది? ఇవ్వబడిన పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. 6వ ప్రశ్న, అనేక కణ ప్రక్రియలకు ATP ఎనర్జీ కరెన్సీగా ఉంటుంది. శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు విడుదలైనటువంటి శక్తి ADP మరియు అకర్బన ఫాస్ఫేట్ నుండి ATP అణువుల తయారీకి ఉపయోగపడుతుంది. ఇది పారాగ్రాఫ్. కింద దాని యొక్క చూడండి ఫార్ములా కూడా ఇచ్చాడు. ఏ జీవక్రియలో ADP ATPగా మారుతుంది? ఇది ప్రశ్న. సెకండ్ పార్ట్లో ఇక్కడ 4 ప్రశ్నలు 2 మార్కులు ఇస్తాడు. 4 ప్రశ్నలు. 4 ప్రశ్నలు చూస్తే మధుమేహ వ్యాధితో 7వ ప్రశ్న, మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ కొరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఎటువంటి సూచనలు చేస్తావు అనేది ప్రశ్న. రెండోది, మూత్రపిండాల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం కలిగినప్పుడు నీవు మూత్రపిండాల ఆరోగ్య పరిరక్షణ గురించి ఏ ప్రశ్నలు అడుగుతావు? డాక్టర్ మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మనం జాగ్రత్తగా హెల్దీగా ఉండాలంటే ఆ ప్రశ్నలు ఏంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9వ ప్రశ్న, కింది పేరాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. వాతావరణంలో ఓజోన్ పరిమాణం 1980లో బాగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఈ తగ్గుదల క్లోరోఫ్లోరో కార్బన్ ఇగోండి CFCలో అన్నాడు. కార్బన్స్ వంటి కృత్రిమ రసాయనాల వాడకంతో ముడిపడి ఉంది. వీటిని శీతలీకరణ యంత్రాల్లో మరియు మంటలను ఆర్పే యంత్రాల్లో చూడండి, శీతలీకరణ యంత్రాల్లో మరియు మంటలను ఆర్పే యంత్రాల్లో ఉపయోగిస్తారు. 1987లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP 1986 నాటి స్థాయిల వద్ద CFC ఉత్పత్తి నిలుపుదల చేసేందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి సంస్థలకు CFC రహిత శీతలీకరణ యంత్రాలు తయారీ తప్పనిసరి నిబంధనగా ఉంది. ఇది ప్రశ్న. ఇది పారాగ్రాఫ్. ప్రశ్నలు ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ 1, 2 ప్రశ్నలు 2 ప్రశ్నలు ఇచ్చాడు. ఇదిగోండి 2, 1, 2. ఓజోన్ పొర తరుగుదలకు కారణమైన వాయువులు ఏంటి? UNEPని విశదీకరించండి. UNEP అంటే పైన ఇచ్చాడు, ఇదిగోండి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమము. అలాగే CFC ఓజోన్ పొర తరుగుదలకు కారణం ఏంటి? CFC ఉత్పత్తి, అధిక ఉత్పత్తి అనమాట. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఆవరణ వ్యవస్థలోని ప్రాథమిక వినియోగదారులన్నింటినీ చంపితే ఏం జరుగుతుంది? జనరల్ క్వశ్చన్ ఇది, అప్లికేషన్ మోడ్. ఆవరణ వ్యవస్థలో పర్యావరణంలో ప్రాథమిక వినియోగదారులు ప్రైమరీ కన్జ్యూమర్స్ని కిల్ చేస్తే, చంపితే ఏం జరుగుతుంది? నెక్స్ట్ విభాగం 3 ఏమిచ్చాడు అంటే ఇక్కడ 5 ప్రశ్నలు ఉంటాయి, 4 మార్కులు ఒక్కో దానికి. వాయు సహిత శ్వాసక్రియ, అవాయు సహిత శ్వాసక్రియ మధ్య భేదాలు రాయండి అన్నాడు. ఫస్ట్ వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అన్నమాట. నాడీ కణం యొక్క చక్కని పటం గీచి భాగాలు గుర్తించండి. 12ది. దీనికి ఇంకో చాయిస్ ఏంటి? పుష్పం నిలుపు కోత పటంను గీచి భాగాలు గుర్తించండి. ఓకే, అయిపోయింది. 13వ ప్రశ్న, జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాల వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? మీరు ప్రశ్నలు రాసుకోండి కావాలంటే, ఓకేనా? గర్భ నిరోధక పద్ధతుల గురించి క్లుప్తంగా రాయండి. ఇంకోటి 15వ ప్రశ్న, పట్టిక ఇచ్చాడు ఇక్కడ చూడండి, సేమ్ తెలుగులో ఇచ్చాడు. ఇందాక ఇచ్చినటువంటి ప్రశ్న పత్రం తెలుగులో ఇచ్చాడు. ఇదిగోండి, పట్టికలో సమాచారం విని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానం రాయండి. పట్టికలు: జీర్ణ గ్రంథులు, లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం, క్లోమం. జీర్ణరసం, లాలాజలం, జఠరరసం, పైత్యరసం, క్లోమరసం. ఎంజైమ్లు: లాలాజల, అమైలేజ్, పెప్సిన్. ఎంజైమ్లు లేవు, ట్రిప్సిన్. ఇవి ఇచ్చాడు. ఫస్ట్ది జఠర గ్రంథులు స్రవించే ఎంజైమ్ ఏమిటి అన్నాడు. జఠర గ్రంథులు, ఇగో జఠర గ్రంథులు ఏ ఎంజైమ్? పెప్సిన్ని. అలాగే క్లోమ గ్రంథి ఏ ఎంజైమ్ను స్రవిస్తుంది? క్లోమం. ఇదిగోండి క్లోమ గ్రంథి ట్రిప్సిన్. అలాగే
ఎంజైమ్ లేని జీర్ణరసాన్ని స్రవించే గ్రంథి ఏది అన్నాడు. కాలేయం, పైత్యరసం. ఓకే, కాలేయం అనమాట దీనికి ఆన్సర్ మూడోది. నెక్స్ట్, లాలాజల గ్రంథులు ఏ జీర్ణరసాన్ని స్రవిస్తున్నాయి? ఇంకో లాలాజల గ్రంథులు ఏ జీర్ణరసం అంటే లాలాజలం. ఇది ఆన్సర్. కాబట్టి అన్నీ అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ విభాగము. ఈ లాస్ట్ విభాగంలో 2 ప్రశ్నలు ఇస్తాడు. ఒక్కోదానికి 8 మార్కులు. ఫస్ట్ది, కిరణజన్య సమయక్రియకు పత్రహరితం అవసరమని నిరూపించే ప్రయోగాన్ని రాయండి. లేదా రొట్టె ముక్కపై పెరిగే బూజులోని సిద్ధ బీజాలను పరిశీలించడానికి మీరు అనుసరించిన విధానమును వివరించండి. ఇది ప్రశ్న. ఇది కానీ. నెక్స్ట్ 17వ ప్రశ్న, మొక్కల్లో రసాయన సమన్వయం ఎలా జరుగుతుంది? కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది? మొక్కల్లో ఎలా జరుగుతుంది? మొక్కల్లో రసాయన సమన్వయం ఎలా జరుగుతుంది? మానవులలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? ఇగో 3 ప్రశ్నలు. ఈ 2 కూడా ఇన్ని కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలే. నోట్ చేసుకోండి, ప్రాక్టీస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.